వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. మనము దత్తపురాణం తృతీయ భాగంలో వైశ్య కుమారులి కుండలుడు వికుండలుడు అయితే వికుండలుడిని మాత్రం స్వర్గానికి తీసుకువెళుతూ ఉంటే, ఏమిటి ఇద్దరం అన్నదమ్ములం కలిసి పాపాలు చేస్తే నన్ను మాత్రం స్వర్గానికి ఎందుకు తీసుకెళ్తున్నారు అనేటువంటి సందేహం రీత్యా నిన్న ఎన్నో అంశాలు ఆ యొక్క యమదూతలు చెప్పారు. ఏమిటంటే, నువ్వు మంచి సాంగత్యంలో 2 రోజుల పాటు మాఘస్నానం చేయబట్టి నీకిలా స్వర్గం సంప్రాప్తించబోతోంది అని చెప్పి. అయితే వికుండలుడు ఏమంటాడు అంటే, అసలు ఎవ్వరూ కూడా యమదర్శనం కాకుండా జీవులకి ఉండాలి అంటే అప్పుడు ఏమిటి చేయాలి అని అడిగితే, అప్పుడు ఆ యమదూత ఎన్నో అంశాలు చెప్పారు. శివ పూజ మహిమ గురించి, తులసి మహిమ, విష్ణు పూజ మహిమ, ఇట్లా ఇవన్నీ కూడా ఆచరిస్తూ ఉంటే యమదర్శనం అనేది కాదు, అహింస, ఇటువంటివన్నీ కూడా ఎన్నో అంశాలు చెప్పారు కదా అమ్మ. అందు భాగంగానే సాలగ్రామ మహాత్యం గురించి కూడా చెప్పారు. అది ఏంటనేది ఈ రోజున తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సాలగ్రామ మహిమ. వజ్రకోట వినిర్మితమైన సాలగ్రామ శిలాచక్రంలో ముముక్షువులు వాసుదేవుణ్ణి అర్చిస్తారు. సాలగ్రామ శిల విష్ణువుకి అధిష్టానం, సర్వ పాప ప్రణాశకం, సర్వ పుణ్యప్రదం, అందరికీ ముక్తిదాయకం. ప్రతిరోజు సాలగ్రామ శిలాచక్రంలో శ్రీహరిని పూజించిన వారు 1000 రాజసూయాలు చేసిన ఫలం పొందుతారు. అక్షరము అచ్యుతము అయిన బ్రహ్మ నిర్వాణమని వేదాంతులు చెప్పేది సాలగ్రామ శిలార్చనంతో పుణ్యాత్ములు పొందుతారు. కాష్టంలోని వహ్నిమథనంతో బయటపడినట్లు సాలగ్రామార్చనతో మనిషిలోని పుణ్యం ఆవిష్కృతమవుతుంది. ఘోరమైన దుష్కృత్యాలు చేయడం వలన ఏ సత్కర్మాచరణకు అధికారం లేని మహాపాపాత్ములైన ఒక్కసారి సాలగ్రామ సమార్చన చేస్తే వారింక మా యమాలయం వైపు రారు. సాలగ్రామ శిలాచక్రంలో నివాసం అంటే శ్రీ మహావిష్ణువుకి చాలా ప్రీతికరం. లక్ష్మీదేవితో క్రీడించడం గన్నా, వైకుంఠంలో విహరించడం గన్నా కూడా ఇష్టమైన విషయం. సాలగ్రామ శిలాచక్రంలో శ్రీమన్నారాయణుడిని ఒక్కసారి అర్చిస్తే అతను అహోరాత్రాలు హోమాలు చేసిన పుణ్యాన్ని, చతుస్సాగర సమేతంగా భూగోళాన్ని అంతటినీ దానం చేసిన ఫలాన్ని పొందుతాడు. వికుండల సాలగ్రామ శిలలు 12 ఉన్నాయి. వీటిని ఒక్కసారి అర్చిస్తే వచ్చే పుణ్యం ఎంతటిదో వివరిస్తాను విను. స్వర్ణ కమలాలతో 1,000,000 లింగాలను 12 కల్పాల పర్యంతం అర్చిస్తే ఏ ఫలం ఉంటుందో అది ఒక్క రోజున 12 సాలగ్రామాలను అర్చిస్తే లభిస్తుంది. ఈ ఫలం పొందిన పుణ్యశీలి విష్ణులోకంలో 12 కల్పాల పర్యంతం నివసించి అటుపైని భూగోళం మీద చక్రవర్తిగా అవతరిస్తాడు. అరిషడ్వర్గాలకు దాసుడైన నరాధముడు సైతం సాలగ్రామ శిలార్చన చేస్తే వైకుంఠ నివాసం పొందుతాడు. సదాచార సంపన్నుడై సాలగ్రామ శిలాచక్రంలో గోవిందుడిని అర్చించిన సజ్జనుడు మహాప్రళయం వరకు వైకుంఠం నుండి చ్యుతిని పొందడు. తీర్థయాత్రలు చేయకపోయినా, దాన ధర్మాలు చేయకపోయినా, యజ్ఞాలు యాగాలు చేయకపోయినా సాలగ్రామ శిలార్చన చేస్తే చాలు ముక్తి లభించడం తథ్యం.
సకల పాపాలకు ఇది విరుగుడు. నరక నివాసం, గర్భవాస క్లేశం, క్రిమికీటక పశుపక్షి నీచ జన్మలు వగైరా తీవ్ర శిక్షల్ని త్రోసి రాజు అనగలిగినది ఈ సాలగ్రామ శిలార్చన. దీక్షా స్వీకారంతో మంత్రపూర్వకంగా ఈ శిలాచక్రంలో చక్రిని అర్చించి బలిప్రదానం చేసినవాడు విష్ణులోకంలో శాశ్వత నివాసం పొందుతాడు. ఇది ముమ్మాటికి నిజం. సాలగ్రామ శిలాజలంతో కేశవుడికి అభిషేకం చేసి ఆ పావనోదకాన్ని శిరస్సున చల్లుకున్న భక్తుడు సకల పుణ్యతీర్థాలలోనూ స్నానం చేసిన పవిత్రతను, సర్వయజ్ఞాలు చేసిన పుణ్యఫలాన్ని క్షణంలో నిస్సందేహంగా పొందుతాడు. ఎందుకంటే ముక్తిదాయికాలైన గంగా, గోదావరి, రేవాది నదులు సకల పుణ్యతీర్థ సమేతాలై వచ్చి సాలగ్రామ శిలోదకంలో సన్నిధి చేస్తాయి. అంగన్యాస కరన్యాసాలతో, షోడశోపచారాలతో, గీతవాదిత్ర స్తోత్ర నృత్యాలతో సాలగ్రామ శిలాచక్రంలోని శ్రీమన్నారాయణునికి నిత్యము పూజలు చేసే పుణ్యశాలి ఈ కలియుగంలో సైతం ధర్మపరాయణుడై వివిధ భోగ భాగ్యాలను అనుభవించి అటుపైన సహస్ర కోటి కల్పాలు వైకుంఠంలో శ్రీహరి సన్నిధిలో ఆనందంగా గడుపుతాడు. కోటి లింగాలను అర్చించినందువలన వచ్చే పుణ్యఫలం ఎంతటిదో ఒక్క సాలగ్రామ శిలను అర్చించడం చేత వచ్చే పుణ్యఫలం అంతటిది. సంఖ్యాది శాస్త్రాలు అవి చెప్పే నియమనిష్టలు ఏమీ లేకపోయినా పర్వాలేదు, యథాలాపంగానైనా సాలగ్రామ శిలను ఒక్కసారి అర్చిస్తే చాలు, అతను ముక్తిని పొందుతాడు. శ్రీమన్నారాయణుడు సాలగ్రామ శిలారూపి అయి నివసించే చోట సకల దేవతలు, యక్ష గంధర్వ కిన్నర కింపురుష జాతులు, చతుర్దశ భువనాలు సన్నిధి చేయడం తథ్యం. సాలగ్రామ శిలా సాన్నిధ్యంలో శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తే పితృదేవతలు పరిపూర్ణంగా సంతృప్తి చెందుతారు. సాలగ్రామ శిలాజలాన్ని ఒక్కసారి పుచ్చుకుంటే చాలు, పంచగవ్యాన్ని 1000 సార్లు ప్రాసించిన ఫలం దక్కుతుంది. కోటి సహస్ర తీర్థాలలో కోటి సహస్ర పర్యాయాలు మునిగిన పుణ్యం దక్కుతుంది. సాలగ్రామ శిలాతోయంలో చక్రాంకిత శిలాజలాన్ని సమ్మిశ్రితం చేసి శిరస్సున దేహాన్న చల్లుకున్నా, ముమ్మారు లోపలికి పుచ్చుకున్నా ఇహ అతని శరీరం చక్రాంకితమైనట్లే, ఏ మాత్రం సందేహం లేదు. అయితే పుణ్యాత్ములకు తప్ప ఈ శంఖ చక్ర ముద్రలు ఇతరులకి కనిపించవు. ఇవి పరమగుప్తాలు. అందుచేత ఓ వైశ్య శిఖామణి, మా ప్రభువు మమ్మల్ని వైష్ణవుల ఇళ్ల వైపు వెళ్ళవద్దని కట్టడి చేశాడు. విష్ణు పాదోదకాన్ని సేవించిన వారు కనుక విష్ణు భక్తులంటే మాకు చచ్చేంత భయం. మిత్రమా, వాపీకూప తటాకాదుల్లో 3 రోజులు స్నానం చేసినందువలన కలిగే పుణ్యఫలాన్ని సముద్రుణ్ణి చేరని ప్రవాహాలు ఒక్క స్నానంతో అందిస్తాయి. ఈ ప్రవాహాలలో 15 రోజుల పాటు స్నానాలు చేసినందువలన వచ్చే పుణ్యఫలాన్ని సముద్రుణ్ణి చేరే నదీనదాలు ఒక్క స్నానంతో అందిస్తాయి. ఈ నదీనదాల్లో నెలనాళ్లు మునిగిన పుణ్యఫలాన్ని సముద్రుడు ఒక్క మునకతో అందిస్తాడు. 6 నెలలు సముద్ర స్నానం చేసినందువల్ల దక్కే పుణ్యాన్ని గోదావరి ఒక్క స్నానంతో ఇస్తుంది. గోదావరిలో సంవత్సరం పాటు స్నానాలు చేసిన పుణ్యాన్ని గంగమ్మ ఒకే ఒక్క మునకతో ఇస్తుంది. పుష్కరం పాటు గంగా స్నానం చేసినందువల్ల లభించే పుణ్యఫలాన్ని విష్ణు పాదోదకమైన ఈ సాలగ్రామ శిలాజలం శిరస్సేచనంతో అందిస్తుంది. నెత్తిమి చల్లుకోవటంతోనే అందిస్తుంది అన్నట్లుగా. కనుక ఇది ఎంతో పుణ్యం చేసుకున్న వారికి తప్ప దొరకదు. సాలగ్రామ శిల ఉన్న ప్రదేశం 3 ఆమడల విస్తీర్ణం వరకు పవిత్ర తీర్థం క్రిందనే లెక్క. ఆ ప్రాంతంలో చేసిన దానాలు, హోమాలు 1,000,000 రెట్లు అధికంగా, వేగంగా ఫలితాన్ని అందిస్తాయి. సాలగ్రామ శిలాజలాన్ని ఒక్క బిందువైనా సేవించగలిగితే ఆ మనిషికి ఇంకెప్పుడు మాతృస్తన్యం గ్రోలవలసిన పరిస్థితి రాదు. అంటే పునర్జన్మ లేని ముక్తి పొందుతాడు అన్నట్లుగా భావన. యోగ్యుడైన బ్రాహ్మణునికి సాలగ్రామం దానం చేస్తే నదీ సముద్ర కాననాద్రి సహితంగా
సమస్త భూగోళాన్ని దానం చేసినట్లే అంతటి పుణ్యం దక్కుతుంది. ఈ సాలగ్రామ శిలకు మూల్యం కట్టడం గాని, క్రయ విక్రయాలు జరపడం గాని, అలాంటి వాటిని ఆమోదించడం గాని, అసలైనదా నకిలీదా అని పరీక్షించడం గాని, ఇవి మహా పాపాలు, శాశ్వత నరక హేతువులు. అందుచేత ఇలాంటి పనుల్ని ఎప్పుడూ, ఎన్నడూ, ఎవ్వడూ చెయ్యకూడదు. పాపభీతి ఉన్నవారు వాసుదేవుడిని స్మరించడం మంచిది. అది సర్వపాపహరం. ఘోరారణ్యాలలో కఠోర నియమాలతో సంవత్సరాల పాటు తపస్సులు చేయడం కన్నా త్రికరణ శుద్ధిగా గోవిందనామస్మరణ చేయడం చాలా తేలిక. పుణ్యఫలాన్ని ఇవ్వడంలో ఇవి రెండు సమానమే కనుక ఈ మాట చెబుతున్నాను. అదనంగా ఇంకొక విశేషం ఏమిటి అంటే, ఎన్ని పాపాలు అన్నా చెయ్యి, ఒక్కసారి ఏకాగ్ర చిత్తంతో హరినామం స్మరించు. నీవు మా నరకానికి వస్తే ఒట్టు. సర్వ తీర్థ స్నాన ఫలం, సర్వ దేవాలయ సందర్శన ఫలం, సమస్తము విష్ణునామ సంకీర్తనతో తంగేటి జున్ను అవుతుంది. వారికి యమదర్శన మహాభాగ్యం కాని, నరక నివాస మహాసౌఖ్యం గాని ఏమాత్రము దక్కవు. నాయనా వికుండల, నేను వైష్ణవుణ్ణి, పరమ భాగవతోత్తముణ్ణి అని ఎవరైనా అహంకరించి శివనింద చేస్తే వారికి విష్ణులోకం దక్కదు. అది సరికదా. సరాసరి ఈ నరకానికి వచ్చి మా పాలపడతారు. రాక రాక ఒక వైష్ణవుడు వచ్చాడని మా వాళ్ళు కుమ్ముకుంటారు. అది తదుపరి అంశం ఏకాదశి మహిమ. వికుండల, మా ప్రభువు యమధర్మరాజుల వారు చెప్పిన మరియొక విశేషం నీ చెవిన వేస్తాను, గ్రహించు. ఏకాదశి అంటే పద్మనాభునికి చాలా ఇష్టమైన రోజు. ఆనాడు తెలిసో తెలియకో, కావాలని కాని, తప్పనిసరి అయి కాని ఉపవాసం ఉన్న మానవుడు మా యమలోకం దరిదాపులకు ఏనాడు రాడుట. ఇంతటి పావనమైన రోజు ముల్లోకాలలో మరి ఒకటి లేదని ఘంటాపథంగా చెప్పారు. ఈ పద్మనాభ ఏకాదశి నాడు ఉపవాసం చెయ్యనంత వరకే జీవుడు ఈ పాపిష్టి శరీరంలో బందీగా ఉండడం. ఉపవాసం చేస్తే చాలు ముక్తి లభించినట్లే. మిత్రమా, దీనినే హరివాసరం అంటారు. 1000 అశ్వమేధాలు, 100 రాజసూయాలు ఒక్క ఏకాదశి ఉపవాసంలో 16వ వంతుకైనా సాటిరావంటే అతిశయోక్తి కాదు. ఏకాదశేంద్రియాలతో చేసిన పాపాలన్నీ ఏకాదశ్యుపవాసంతో హరించుకుపోతాయి. అంచేత ఈ ఉపవాస వ్రతంతో సాటి వచ్చేది మరి ఒకటి లేదంటే లేదు. కావాలని చేయకపోయినా, ఏ వ్యాజంతో చేసినా ఇది పుణ్యప్రదమే. అంటే ఏదో ఒక కారణంతో ఒంట్లో బాగుండక ఏమీ తినలేదని గాని అట్లా ఉన్నా కూడా అది ఉపవాసంతో సమానమే అన్నట్లుగా. ఇది స్వర్గదాయిని, మోక్షకారిణి, శరీర ఆరోగ్యప్రదాయిని, సుకళత్రదాయిని, జీవత్పుత్ర ప్రదాయిని. ఈ హరివాసరానికి గంగా, గయా, కాశీ, పుష్కర, కురుక్షేత్రాది పుణ్యతీర్థాలు ఏవి సాటిరావు. ఆయా చోట్ల చేసే పుణ్యకార్యాల కన్నా అధిక పుణ్యప్రదం ఈ హరివాసరోపవాస వ్రతం. పగలంతా ఉపవసించి రాత్రి జాగరణం చేస్తే చాలు, అనాయాసంగా వైకుంఠం దక్కుతుంది ఈ వ్రతంలో. అంతేకాదు, ఇది చేసిన వ్యక్తి తల్లి వైపున 10 తరాలును, తండ్రి వైపున 10 తరాలను, తన వాళ్ళు 10 మందిని ఉద్ధరించిన వాడవుతాడు, తరింపచేసిన వాడవుతాడు. అలా ఉద్ధరించబడిన వారంతా గరుడకేతనులై, వనమాలికా భూషితులై, పీతాంబరధారులై వైకుంఠం చేరుకుంటారు. బాల్య యవ్వన కౌమారాల్లో, వార్ధక్య దశల్లో ఎప్పుడైనా ఒక్క ఏకాదశి ఉపవాసం ఉంటే చాలు, అటూ ఇటూ పాపాలన్నీ హూష్కాకైపోతాయి. ఉపవాసం ఉండటంతో పాటు హరివాసరాన పుణ్యతీర్థ స్నానం చేసి హేమ భూ గో వస్త్ర తిలాది దశదానాలలో ఏ ఒక్కటి చేసినా ఇహ చెప్పేది ఏముంది, స్వర్గలోక సుఖాలు ఇహలోకంలోనే అనుభవిస్తాడు అంటే ఆశ్చర్యం లేదు. ఆయువు ముగిశాక వైకుంఠ పట్టణవాసం ముమ్మాటికి తథ్యం. ఇవి చేయని వారు అంటే ఉపవాసం ఉండలేకపోయినా పర్వదినాన కనీసం
తీర్థస్నానము, ఏదో ఒక దానము, కాసింత ధ్యానము చేయని వారు ఖచ్చితంగా ఇహపరాలకైతే చెడతారు, దుఃఖభాగులవుతారు. తదుపరి అంశం ధర్మ మహిమ. మిత్రమా, నరక నివారకమైన ధర్మం గురించి సంక్షిప్తంగా చెబుతాను, పనిలో పనిగా వినేసై. త్రికరణ శుద్ధిగా జీవించడం అంటే మనోవాకాయ కర్మతో ఏ ప్రాణికి ద్రోహం చేయకపోవటం, ఇంద్రియ నిగ్రహం, దాతృత్వం, హరిసేవా పరాయణత్వం, వర్ణాశ్రమ ధర్మాలను తూచా తప్పకుండా పాటించడం, ఇవి ఖచ్చితంగా నరకాన్ని తప్పిస్తాయి. ఇంకొక సంగతి, చేసిన తపస్సు గాని, చేసిన దానాన్ని గాని, చేసిన ఉపకారాన్ని గాని 10 మందికి చాటింపు వేసుకోకూడదు. వాటి మహిమ అంతటితో తగ్గిపోతుంది. కనుక స్వర్గార్థి ఈ పని చెయ్యడు. శక్తి వంచన లేకుండా ఎవలు, వస్త్రాలు, ఛత్రాలు, కందమూల ఫలాలు, అన్నపానీయాలు మొదలైన వాటిని 10 మందికి పంచిపెడితే కలిగే హితం ఇంతా అంతా కాదు. ఎంతటి దరిద్రుడైనా కనీసం జలదానం చేయగలడు కదా. అలా ఏదో ఒకటి దానం చేస్తూ ఆయుర్దాయంలో ప్రతి రోజును గొడ్డుపోకుండా చూసుకోవాలి. అంటే ప్రతిరోజు కూడా చక్కగా సద్వినియోగం అవ్వాలి అన్నట్లుగా. వైశ్యపుత్ర, ఒకరికి పెట్టనిది తనకు మిగలదు. ఈ రహస్యం అందరూ గ్రహించాలి. ఇది ఇహపరాలకు వర్తించే సూత్రం. దీనిని పాటించే దాతలు మా లోకం వైపుకి రారు. ఇహంలో దీర్ఘాయుష్మంతులై, ధనాఢ్యులై, సకల భోగాలు అనుభవించి సత్కీర్తి సంపన్నులై అటుపైన స్వర్గలోకంలో ఇంద్రభోగాలు ఆస్వాదిస్తారు. ఎన్ని జన్మలైనా వీరికి ఇలాగే సాగుతాయి. నరకం గుమ్మం తొక్కవలసిన అవసరం వీరికి ఏర్పడదు. మిత్రమా, 1000 మాటలెందుకు? ధర్మం సుగతికి, అధర్మం దుర్గతికి దారి తీస్తాయి. అంచేత బాల్యం నుండే ధర్మాచరణను అలవర్చుకోవాలి. ఇది సారాంశం. ఇంతకీ వికుండల, నీవు తెలియక చేసిన మాఘస్నాన ఫలం నిన్ను ఉద్ధరిస్తోంది. నరక యాతనల నుండి తప్పించి స్వర్గ సుఖాలకు పంపుతోంది. అంతటి మహిమగలది మాఘస్నానం. సరే, ప్రసక్తానుప్రసక్తంగా చాలా విషయాలు ముచ్చటించుకున్నాం. శ్రేయోదాయకమైన మరింకేదైనా విషయాన్ని శృతి స్మృతి పురాణేతిహాసాల నుంచి తెలుసుకోదలుచుకుంటే భిడియపడకుండా అడుగు, నాకు తెలిసింది చెప్తాను. మనం ఆప్తమిత్రులమయ్యాం కదా అని ముగించాడు యమదూత. వికుండలుడు కృతజ్ఞతాభావంతో నమస్కరించాడు. మహానుభావ, పేరుకు నీవు యమదూతవే కాని ఎంత సౌమ్యుడివి, ఎంత దయామయుడివి. నీ ప్రసంగంతో నా హృదయం ప్రసన్నమైంది. నీ వంటి ఉత్తమ సజ్జనులతో సాంగత్యం గంగానదిలాగా వెంటనే సర్వ పాపాలను పోగొడుతుంది. ఉపకారం చేయడం, ప్రియం చెప్పడం అనేవి సజ్జనులకి సహజ గుణాలు. అమృత కిరణుడైన చందమామను ఒకరు చల్లబరచాలా? దేవదూత, నాదొక విన్నపం. కారుణ్యమూర్తివి నీవే ఆలించి దారి చూపించాలి. మా అన్నగారిని నరకం నుండి తప్పించడం ఎలాగా? నా పుణ్యం నుండి అవసరమైనదంతా ధారపోస్తాను. నాకు ఎంత పుణ్యం ఉంది? నా పూర్వజన్మలు ఏమిటి? వాటిలో ఏ జన్మలోనైనా ఏ పుణ్యకార్యమైనా చేశానా? ఎంత పుణ్యం ధారపోయెను? ఇవి కాస్త తెలియచెప్పి పుణ్యం కట్టుకో, నీ మేలు మరిచిపోలేను అంటూ దీనంగా చేతులు పట్టుకున్నాడు. వికుండల పూర్వజన్మ. దేవదూత క్షణకాలం ధ్యానమగ్నుడు అయ్యాడు. మైత్రీ బంధం అతనికి ఒక నిర్బంధం అయింది. జ్ఞాన దృష్టిని సారించినాడు. విషయమంతా అవగతమైంది. మెల్లగా కన్నులు తెరిచాడు. వైశ్యకులోద్భవ, నీ పూర్వజన్మం, నీ సంచిత పుణ్యం అంతా సహేతుకంగా చెప్తాను వినుము. పూర్వకాలంలో అత్యంత మనోహరమైన మధువనం ఒకటి ఉండేది. ఆ వనంలో శాకలి అనే మహర్షి తపస్సు చేసుకుంటూ ఉండేవారు. అధ్యయన అధ్యాపనలతో శిష్యవత్సలుడై కాలం గడిపేవాడు. తేజస్సులో బ్రహ్మ సమానుడు. అతని ధర్మపత్ని రేవతీదేవి. ఈ దంపతులకు నవగ్రహాలలాగా 90 పుత్ర సంతానం కలిగారు. వారిలో ధ్రువుడు, క్షమి, మధుడు, తారుడు, జ్యోతిష్మంతుడు,
అనే ఐదుగురు పరమ నైష్ఠికులు, కర్మిష్ఠులు, నిత్యాగ్నిహోత్రులు గృహస్థాశ్రమాలు స్వీకరించి హాయిగా ఉన్నారు. తక్కిన నలుగురు విరక్తి మార్గం ఎంచుకున్నారు. నిర్మోహుడు, జితమాయుడు, ధ్యానకాష్ఠుడు, గుణాతిగుడు అని పేర్లకు తగ్గినట్లు వీళ్ళు గృహస్థాశ్రమాన్ని స్వీకరించకుండా సరాసరి సన్యాసాశ్రమం స్వీకరించారు. సర్వకర్మ నిస్పృహులై, నిస్సంగులై, నిష్పరిగ్రహులై, శిఖా యజ్ఞోపవీతరహితులై అరణ్యాలలో తపస్సులు చేసుకుంటున్నారు. వీరి దృష్టిలో బంగారం ముద్దకు మట్టిగడ్డకు తేడా లేదు. ఆకో అలమో మొలలకు ఆచ్ఛాదనగా ధరించడం, పండో ఫలమో దొరికింది తినడం, ఇది వీరి జీవయాత్ర. రేయింబవళ్ళు బ్రహ్మజ్ఞాన పరాయణులై కాలం గడుపుతున్నారు. జితేంద్రియులు, జితాహారులు, వాతశీత సహిష్ణువులు ఈ చరాచర జగత్తులో అణువణువున విష్ణుమూర్తిని దర్శిస్తూ మౌనంగా భూగోళమంతటా సంచరించడమే వారి జీవన విధానం. అణువంతైన కర్మాచరణం చేయని యోగులు, దృఢజ్ఞాన సంపన్నులు, సద్విచార విశారదులు. వీళ్ళు నలుగురు ఒక రోజున నీ ఇంటికి వచ్చారు. అప్పుడు నీవు మత్స్యదేశంలో విప్రుడిగా భార్యాపుత్రాదులతో ధర్మబద్ధంగా గృహస్థ జీవితం గడుపుతున్నావు. అది నీకు 8వ జన్మ. వైశ్యదేవం ముగించుకుని అతిథుల కోసం ఎదురు చూస్తూ నీవు వాకిలిలోనికి వచ్చేసరికి ఈ నలుగురు నిరీహులు నీకు కనిపించారు. ఆదరంగా స్వాగతం పలికి అర్ఘ్యపాద్యాలతో అతిథి మర్యాదలు చేసి సముచితాసనాల మీద కూర్చోబెట్టావు. సాష్టాంగ నమస్కారాలు చేసి అంజలిబద్ధుడవై వినమిత శిరస్కుడవై నిలబడినావు. మహానుభావులారా, ఇప్పటికి నా జన్మ సఫలం అయింది, జీవితం సఫలం అయింది. విష్ణుమూర్తి ప్రసన్నుడైనాడు, 4 రూపాల్లో ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు పవిత్రుణ్ణి అయ్యాను, ధన్యోస్మి. నా గృహం ధన్యమైంది, నా ఇల్లాలు ధన్యమైంది, నా తల్లిదండ్రులు ధన్యులయ్యారు, నా చదువు, నా ధనము, నా గోవులు సమస్తము ధన్యమైనాయి. తాపత్రయాలను హరించే మీ పాదాలకు శిరస్సు చేర్చి నమస్కరించగలిగాను. విష్ణు సందర్శనంతో సాటి వచ్చే మీ దర్శన మహాభాగ్యం లభించింది. ఎంత అదృష్టం, ఎంత అదృష్టం అంటూ నలుగురికి స్వయంగా శ్రద్ధగా కాళ్ళు కడిగి ఆ నీళ్లు భక్తితో శిరస్సున చల్లుకున్నావు. అటుపైన వారికి పాదపూజలు చేశావు, షోడశోపచారాలు చేశావు. రుచిగా శుచిగా శాఖపాకాలతో విందు భోజనం పెట్టావు. ఆ యతులు నలుగురు పరంజ్యోతి అయిన పరబ్రహ్మను ధ్యానిస్తూ ఆ రోజుకి నీ ఇంటిలోనే విశ్రాంతి తీసుకున్నారు. వణిక్పుత్రక, యతి పాదోదకం పురాకృత పాపసంఘాలను పారద్రోలుతుంది. అది అక్షయోదకం. సమస్త జన్మలను పాపరహితాలుగా ప్రక్షాళన చేస్తుంది. ఇహ పరమహంసలకు ఆతిథ్యమిచ్చిన పుణ్యఫలం ఎంతటిది అంటే 1000 సంవత్సరాలకైనా నేను వివరించలేను. ఈ చరాచర జగత్తులో ప్రాణులు శ్రేష్టమైనవి. ఆ ప్రాణుల్లో మతిజీవులు శ్రేష్టమైనవి. మతిమంతులలో నరులు శ్రేష్ఠులు. వారిలో బ్రాహ్మణులు, వారిలో విద్వాంసులు, విద్వాంసులలో ధర్మ నిర్ణయం చేయగలిగిన కృతబుద్ధులు, వారిలో మళ్ళీ స్వయంగా ధర్మాచరణ చేసే కర్తలు, ఆ కర్తల్లోనే బ్రహ్మవేత్తలు ఉత్తమోత్తములు. బ్రహ్మవేత్తల కన్నా ఉత్తములు శ్రేష్ఠులు భూతకాలంలో లేరు, భవిష్యత్తులో ఉండరు. అంచేతనే బ్రహ్మవేత్తలు జగత్రయ పూజ్యులు. వారి సాంగత్యం సర్వ పాప వినాశకం, సకల పుణ్యప్రదాయకం. అటువంటి యతిపుంగవులు, అంతటి బ్రహ్మనాథులు నీ ఇంట సత్కారాలు పొందారు, ఆతిథ్యం స్వీకరించారు, విశ్రాంతి తీసుకున్నారు. వికుండల, 8వ జన్మలో ఇలా నీవు ఆర్జించుకున్న పుణ్యం కొండంత ఉంది. అది నీ అగ్రజుడికి ధారపోయి నరకం నుండి విముక్తి పొందుతాడు. వికుండులుడు సంబరపడుతూ యమదూతకు ధన్యవాదాలు పలికి సాష్టాంగ నమస్కారం చేసి తన పూర్వపుణ్య ఫలాన్ని శ్రీకుండలునికి ధారపోశాడు. వెంటనే శ్రీకుండలుడు అసిపత్ర మహానరకం నుండి విముక్తుడయ్యాడు. యమదూత సత్కృతుడై వీడ్కోలు తీసుకున్నాడు. దేవతలు ఆ 2 సోదరుల మీద పారిజాత పుష్పవృష్టి కురిపించారు.
దివ్య విమానంలో నాగలోకానికి తీసుకువెళ్లారు. మాఘస్నాన మహిమను చెప్పడానికి దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునునికి వినిపించి, ఈ కథను చదివినవారు, విన్నవారు 1000 గోవుల్ని సద్విప్రులకు దానం చేసిన ఫలం పొందుతారని ఫలశ్రుతి ప్రకటించినాడు. సాయిరాం సాయిరాం. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. శ్రీదత్త గురుత్తమ, మాఘస్నానానికి ఇంతటి అద్భుత శక్తి ఎలా వచ్చింది? ఒక్కసారి స్నానం చేస్తే గత జన్మల పాపాలు తొలగిపోవడం, మరోసారి స్నానం చేస్తే స్వర్గలోకం స్వాధీనమవ్వడం ఆశ్చర్యకరంగా ఉంది. వణిత్ కుమారుడు ఘోర పాపాలు చేసిన మాఘ స్నానంతో విముక్తుడై స్వర్గానికి చేరుకోవడం మరీ వింతగా ఉంది. దీని రహస్యం ఏమిటో బోధించమని, తెలుసుకోవాలని కుతూహలపడుతున్నాను స్వామి. దయచేసి అనుగ్రహించు అని ఎవరంటున్నారు? కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుల వారితో అంటున్నారు కదా. అది. అప్పుడు మాఘ స్నాన విధి అనే అంశం రీత్యా తెలుసుకుందాం. కార్తవీర్యార్జున, సలిలానికి సహజంగానే మలపంకిలాలను ప్రక్షాళన చేసే శక్తి ఉంటుంది. అది స్వయంగా నిర్మలం. స్నానం చేస్తుంటే ప్రాణానికి హాయిగా ఉంటుంది. క్లుప్తంగా చెప్పాలి అంటే, నీరనేది ద్రావకం, దాహకం, ధారకం, పోషకం. తనలో మునిగిన వస్తువుల్ని క్రమక్రమంగా కిలిము వదిలిస్తుంది. పొరలు పొరలుగా తనలో కలుపుకుంటుంది. కనుక ద్రావకం పాపాలను దహిస్తుంది కనుక దాహకం. జీవకోటికి ప్రాణాలు నిలుపుతుంది కనుక ధారకం. పోషిస్తుంది కనుక పోషకం. వేదాలు సైతం యోపామాయతనం వేద మొదలైన మంత్రాలతో నీటిని నారాయణ రూపంగా కొనియాడుతున్నాయి. అంతేకాదు, గ్రహాలలో సూర్యగ్రహం, నక్షత్రాలలో చంద్రబింబం, మాసాలలో మాఘమాసం ఉత్తమోత్తమాలు. ఈ మాఘమాసాన నిర్మల ప్రాతఃవేళ సూర్యుడు మకరంలో ఉన్న శుభగడియలలో గోష్పాదమంతటి అనగా ఆవుడెక్క నీటి పడియలో స్నానం చేసినా చాలు. ఎంతటి పాపిష్టినైనా అది స్వర్గానికి చేరుస్తుంది. మాఘమాసం నెలనాళ్ళు తెల్లవారుజామున నదీ స్నానం చేయడం అనేది ఒక వ్రతం, ఒక యోగం. దీనికి అశక్తులైన వారు కనీసం 3 నాళ్లైనా మాఘ స్నానాలు చేయాలి. యథాశక్తిగా ఏదో ఒక వస్తువు దానం చేయాలి. అలా చేసిన వ్యక్తి మరింక ఏ జన్మలోనూ దారిద్ర్యం అనుభవింపడు. పైగా ధనవంతుడిగా, దీర్ఘాయుష్కుడిగా ఇహపర సుఖాలు పొందుతాడు. 5 రోజులు గాని 7 రోజులు గాని చేస్తే అతని పుణ్యఫలం చంద్రకళల్లాగా వృద్ధి చెందుతుంది. మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించినది మొదలుకొని ప్రతిరోజు స్నానదానాది సత్కార్యాలకు యోగ్యమైనదే. అయితే మాఘ స్నానాలు పెరట్లో చేసే కంటే వెలుపలి నదీ ప్రవాహాలలోనో సరోవరాలలోనో చేయడం శ్రేయస్కరం. మాఘ స్నానం ఒక వ్రతమన్నారు కదా, దాని నియమాలు తెలుసుకొని పాటిస్తే అధిక పుణ్యఫలం దక్కుతుంది. నెలనాళ్ళు నేల మీదనే పరుండాలి. థండిల శయనమే తప్ప హంసతూలికా తల్పాలు పనికిరావు. తిలవి మిశ్రితమైన ఆజ్యంతో హోమాలు చేయాలి. సనాతనుడైన వాసుదేవుడిని ముప్పొద్దులా అర్చించాలి. మాధవార్పణంగా అఖండ దీపారాధన చేయాలి. వ్రతం ముగిసేదాకా దీపం మలగరాదు. కంబళ్ళు, ధోవతులు, పాదరక్షలు, పసుపు కుంకుమలు, నెయ్యి, నూనె, కార్పస కౌశేయాలు, దూది, నూలు దుప్పట్లు ఇలాంటివే ఇంకా ఉపయోగపడే వస్తువులని శక్తి సామర్థ్యాలు దాచుకోకుండా దానం చేయాలి. గురువింద గింజంతైన బంగారం బ్రాహ్మణునికి దానం చేయగలిగితే అది సముద్రంలాగా అక్షయమై ఎప్పుడూ తరంగితమవుతూ ఉంటుంది. వ్రత స్వీకారం చేసిన విప్రుడు పరాగ్నిని సేవించకూడదు, దానాలు పట్టరాదు. శీతబాధ నివారకమైన ఇంధనాన్ని ఈ నెలలో దానం చేస్తే మరీ మంచిది. మాఘ స్నాన వ్రతం ముగిసిన వెంటనే ధనలోభం లేకుండా అన్న సంతర్పణ చేయాలి. బ్రాహ్మణులకు భోజనాలు పెట్టాలి. దక్షిణ తాంబూలాలు అందించాలి. ఏకాదశి నాడు మాఘోద్యాపనం అచ్యుతార్పణంగా శ్రద్ధగా విధి విధానంగా చేయాలి.
బంగారం లేదా వెండి శ్రీహరి ప్రతిమలను ద్విజోత్తములకు వినయ విధేయతలతో అర్చించి బహూకరించాలి. బ్రాహ్మణ దంపతులను లక్ష్మీనారాయణ స్వరూపులుగా భావించి యథోచితంగా పూజించి భోజన సంతృప్తుల్ని గావించాలి. మకరస్థే రవౌ మాఘే గోవిందాచ్యుత మాధవ స్నానేనానేన దేవేశ యథోక్త ఫలదో భవ. ఈ శ్లోకాన్ని మనస్సులో జపిస్తూ మౌనంగా స్నానం చేయాలి. సారాంశం ఏమిటి అంటే, దిక్కులు చూస్తూ మనస్సు చెదరగొట్టుకోకుండా కేశవనామాలు జపిస్తూ స్నానం చేయాలి. దేవేశ, ఈ స్నానంతో నాకు రావలసిన పుణ్యాన్ని దక్కించు అని ప్రార్థన చేస్తూ స్నానం చేయాలి. చేశాక కూడా కేశవనామాలే జపిస్తూ ఇంటికి చేరుకోవాలి. యథావిధిగా అర్చనలు, పూజలు, దానాలు, జపాలు సాగించాలి. వేడి నీళ్లతో 6 ఏళ్ల పాటు మాఘ స్నానాలు చేసిన పుణ్యఫలం ఒక్కసారి మకర వేళ పెరటి బావి చన్నీళ్లతో స్నానించినందువలన లభిస్తుంది. 12 ఏళ్లు పెరటి బావి స్నానాల ఫలితం ఊరి వెలుపలి వాపీకూప తటాకాలలో ఒక్కసారి స్నానించినందునే దక్కుతుంది. తటాక స్నానంతో ద్విగుణంగా, పిల్లకాలవ స్నానంతో చతుర్గుణంగా, దేవఖాత స్నానంతో అంటే కోవెల కోనేరు దశగుణంగా, మహానదీ స్నానంతో శతగుణంగా, నదీ సంగమ స్నానంతో చతుశ్శతగుణంగా, గంగా స్నానంతో సహస్రగుణంగా పుణ్యఫలం లభిస్తుంది. గంగా నదిలో మకర మాఘ స్నానం చేస్తే ఆ పుణ్యాత్ములు చతుర్యుగ సహస్రాంతాలకు దేవలోకం నుంచి పతనం చెందరు. ఇదే స్నానాన్ని గంగా యమునా సంగమ స్థలంలో చేస్తే ఇంతకు రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది. ప్రతిరోజు 1000 సువర్ణ నిష్కాలను లేదా 1000 గిత్తలను లేదా అయుత కపిల గోవులను దానం చేస్తే వచ్చే పుణ్యఫలం గంగా యమున సంగమంలో చేసిన ఒకే ఒక్క మాఘ స్నానంతో కైవసం అవుతుంది. తదుపరి రేపు కొనసాగించుకుందామా అమ్మ? రేపు ప్రయాగ మహిమ గురించి తెలుసుకుందాం. ఏతత్ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణం అస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః. జై శ్రీరామ్.